వా వాతియార్ అన్నగారు వస్తారు. ఈ మూవీ పొంగల్కి రిలీజ్ అయిందంట. అంటే మన దగ్గర కాదు, యాక్చువల్లీ మన సినిమాలకే మనకి థియేటర్స్ చాలక ఈ మూవీ సైడ్ అయిపోయింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. డైరెక్ట్గా జస్ట్ 14 డేస్కి వచ్చేసింది ఓటీటీలోకి. 2 hours 8 minutes ఉంది. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మరి మూవీ నాకు ఎలా అనిపించింది అంటే మాత్రం, అన్నగారు వస్తారని చెప్పారు కానీ తెలుగులో రిలీజ్ చేయకపోవడమే, రాకపోవడమే చాలా బెస్ట్ అనిపించింది భయ నాకైతే. మూవీ అయితే అస్సలు నచ్చలేదు, బాగోలేదు కూడా. చాలా మంచి పని చేశారు రిలీజ్ చేయకుండా. అన్నగారు ఇప్పుడొచ్చారు, దెబ్బేశారు, రాడ్డు దింపేసి వెళ్ళిపోయారు. అసలు ఏంటి సినిమా? లేదు ఏదో కార్తిక్ వీరాభిమానులు అయితే ఏదో ట్రై చేయాలి తప్ప వాళ్ళకు కూడా కష్టమే. ఇంకా ఎంజీఆర్ వీరాభిమాని ఒక తాత, అతనే రాజ్ కిరణ్. ఎంజీఆర్ చనిపోయిన రోజే పుట్టిన తన మనవడిని, అదే కార్తీ, ఎంజీఆర్ అంశతో పుట్టాడని నమ్ముతాడు. ఆ నమ్మకంతో మనవడిని ఎంజీఆర్ లాగానే పెంచుతాడు. ఆ కుర్రాడు పెరిగి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. నిజాయితీగా ప్రజల కోసం పనిచేయాలని తాత చెప్పిన మాటలకు బయట ఉన్న అవినీతి వ్యవస్థకు మధ్య జరిగే ఈ పోరాటమే ఈ సినిమా. మెయిన్గా ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, ఇది అసలు మనకు సెట్ అవ్వదు. ఈజీగా చెప్పేయచ్చు, ఎవరు చూసినా తెలిసిపోద్ది. ఎందుకంటే ఎంజీఆర్ తమిళ్ లెజెండరీ యాక్టర్, ఆయన్ని అన్నగారు అని అక్కడ అంటారు. కానీ మనకి ఎన్టీఆర్ అన్నగారు. అలాగని ఇందులో ఎంజీఆర్ని తీసేసి మన తెలుగులో కదా అని ఎన్టీఆర్ని పెట్టగలరా అంటే అది కుదరదు. అలా కుదరకపోవడం వల్ల మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం చెప్పండి? ఇక్కడే ఇది సెట్ అవ్వదు అని ఈజీగా అర్థమైపోయింది నాకు. ఎప్పట్లానే కార్తీ తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, ముఖ్యంగా ఎంజీఆర్ మ్యానరిజమ్స్ కానీ కామెడీ టైమింగ్ బాగున్నాయి. అతను చేయాల్సిందంతా చేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా సరదాగా కామెడీ పర్లేదులే అన్న ఒక విధంగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ మొదలవుద్దబ్బ టార్చర్. అక్కడ మొదలైంది అసలు కన్ఫ్యూజన్. స్టోరీ ఎటుపోద్దో డైరెక్టర్ తప్ప ఎవరికి అర్థం కాదు. సత్యరాజ్ గారు ఉన్నారు కానీ ఎందుకున్నారో ఆయనకే తెలియాలి. విలన్ స్ట్రాంగ్గా లేకపోతే హీరో ఎలివేషన్ ఎలా పడుతుంది చెప్పండి? హీరోయిన్ కృతి శెట్టి ఉంది, పాప ఉంది, అంటే ఉందంతే. పాటలకు సీన్లకు మధ్యలో వచ్చి హాయ్ చెప్పి వెళ్తుంది అంతే. పెద్దగా స్కోప్ అయితే లేదు. సినిమాటోగ్రఫీ జార్జ్ సి విలియమ్స్, కెమెరా వర్క్ చాలా కలర్ఫుల్గా ఉంది. సినిమా మూడ్కి తగ్గట్టు ఆ రెట్రో స్టైల్ కానీ లైటింగ్ని కానీ బాగా సెట్ చేశారు. మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా పర్లేదు. టెక్నికల్గా ఈ సినిమాకి బ్యాక్ బోన్ మాత్రం సంతోష్ నారాయణన్. సాంగ్స్ పర్లేదు, బీజిఎం మాత్రం నచ్చింది. ఇక ఎడిటింగే చాలా పెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్ స్పీడ్గానే వెళ్తుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ల్యాగ్ అనిపించింది. ఫైనల్గా మరి మూవీ ఎలా ఉందంటే, అన్నగారు వచ్చారు కానీ దబ్బేసి వెళ్ళిపోయారు భయ్య. నాకైతే నచ్చలేదు. మరి చూడాలి వద్ద మీరు డిసైడ్ చేసుకోండి. రేటింగ్ ఓవరాల్గా ఎంత అంటే మూవీకి 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నస్తే ఒక లైక్ వేసుకోండి. చాలా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.